ఘటోత్కచుడు అర్జునుడు కోసం కేటాయించిన శక్తి ఆయుధాన్ని వాడి మీద ప్రయోగించబట్టి చచ్చాడు కానీ నిజంగానే లేత వాడి వేసేవాడు మొత్తం సైన్యాన్ని. వాడి కోసం అలంబుసుడు అనేవాడిని ఒకడు లాక్కు రావాల్సి వచ్చింది. కౌరవపక్షం వాడు చచ్చాడు వాడి చేతిలో. చివరికి ఎప్పుడో అర్జునుడి మీద మేద్దామని ఓ పెద్ద గర్వంగా దాచిపెట్టుకుని మహాధైర్యంగా ఉన్న కర్ణుడి ధైర్యం నీరుగారే విధంగా ఆ శక్తి ప్రయోగిస్తే కానీ ఘటోత్కచుడు చావరా. నిజంగా సాధించేవాడే, ఆవిడని తప్పు చెప్పాల. ఇక అభిమన్యుడు అసలు అలాంటి వీరుడు లేనేలేడు. యుద్ధ నియమాలు ఏమాత్రం ఉల్లంఘించకుండా చివరి క్షణం వరకు పోరాడిన భారత వీరుడు అభిమన్యుడు. భారత వీరుడని పేరు పెట్టి కర్ణుడి మీద పద్యాలు రాశారు. పొరపాటు. భారత వీరుడు అభిమన్యుడు, కర్ణుడు కాదు. కర్ణుడు దొంగ యుద్ధాలు చాలా చేశాడు. మనకి దుర్మార్గ పక్షం వాడు ఉందానని హీరోలు చేయడం కొంతమంది లక్షణం, అది పొరపాటు. కర్ణుడు ఎప్పుడు దొంగ వీరుడు తప్ప భారత వీరుడు కాదు. అభిమన్యుడినే గెలవలేక దొంగ యుద్ధాలు చేశాడు. ఆయన వీరుడు అంటే అలాగా. కర్ణుడు వీరత్వం ఏమిటో ఇదివరకు చూసా, ఇక ముందు ముందు ఇంకా చూస్తాం. అసలు గ్రంథాల్లో ఉన్నది పక్కనెట్టేస్తే అలాగా. భారత వీరుడు అభిమన్యుడు.